ఫ్రెండ్స్ ఈరోజు మనం అల్లం పులుసు తయారు చేసుకుందామండి. కావాల్సినవి అల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనిలో జీలకర్ర, వెల్లుల్లిపాయలు, నా దగ్గర ధనియాల పొడి ఉన్నదని పొడి వేసుకున్నాను. మీరు ధనియాలు వేసుకోవచ్చు కావాలంటే. కొద్దిగా మిరియాల పొడి, వాము కొంచెం వేసుకోవాలి. అన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలండి. దీనిలో చిన్న చింతపండు వేసుకొని మిక్సీ వేసుకోవాలి. స్టవ్ మీద ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు బాగా వేసుకొని ఆ పేస్ట్ని అందులో వేసుకొని దగ్గరికి రానివ్వాలండి. వేగాక ఈ పేస్ట్ని వేసి వేపుకోవాలి. దాంట్లో ఉప్పు కారం వేసుకొని బాగా దగ్గరికి అవనివ్వాలి. తర్వాత వాటర్ వేసుకొని దగ్గరికి అవనివ్వాలి. సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. వాటర్ వేసి దగ్గరికి అవనివ్వాలి. ఫ్రెండ్స్, అల్లం పులుసు రెడీ అయిపోయింది. దీంట్లో చిన్న అల్లం ముక్క వేసుకోండి. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.